పేరాయల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇప్పుడంతా మ్యాట్రిమోనీ వెబ్సైట్ల హవానే నడుస్తోంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకొని అప్పుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలా వరకు మ్యాట్రిమోనీపై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుకాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన యువతుల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు స్కామ్ రాయుళ్లు. ఆ తర్వాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు. మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తర్వాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అడిగిన సొమ్ము ముట్ట చెప్పకపోతే న్యూడ్ వీడియోలను బయట పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో ఈ వ్యవహారం బయటికి వస్తే పరువు పోతుందని భయంతో వణికిపోతారు బాధితులు. అడిగినంత ముట్ట చెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు. ఇలాంటి స్కామ్లపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడకూడదు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. లేదంటే సైబర్ క్రైమ్ విభాగాన్ని వెంటనే సంప్రదించాలి. ఇలా చేయటం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాల బారిన పడకుండా కాపాడిన వారవుతాం. అలా కాకుండా పరువు పోతుందని భయపడితే కేటుగాలు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుకు చిక్కుకుంటామనే సంగతి గుర్తుంచుకోవాలి.